హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు నేను ఎంజీ మాల్కి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఎంజీ మాల్లో దిగిన ఫోటో ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో. సో ఫ్రెండ్స్, ఇది సాఫ్ట్ బాల్స్ అనమాట. ఇది నేను ఆడాను, చాలా బాగుంది. అసలు ఇక్కడ దెబ్బలే తగలు ఫ్రెండ్స్, ఎంత పడినా కూడా. ఎందుకంటే ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి, మెత్తగా. మనకి ఏమైనా దెబ్బలు తగిలినా కూడా వాళ్ళంతా కేరింగ్ తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పైకి ఎక్కి వెళ్ళబోతున్నాను అక్కడికి. సో ఫ్రెండ్స్, నాకైతే భయం వేసేసింది. మా తమ్ముడు అయితే, సో ఫ్రెండ్స్ చూసారా, నేను ఇక్కడే ఉన్నాను, అమ్మ తీయలేదా, నాకు భయం వేసేసింది ఫ్రెండ్స్. కానీ మా తమ్ముడు అయితే స్పీడ్గా వచ్చేసి ఎక్కేశాడు. ఇంకా మా తమ్ముడు ముందు పోతూ ఉన్నాడు ఫ్రెండ్స్. అప్పుడు వాడు అటు నుంచి వెళ్ళలేదు, వాడు జారుకుంటా కిందకి వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్దాం అనుకున్నా, కానీ ఇటు సైడ్ నుంచి భయపడితే వెళ్ళి పడిపోతాడని. తర్వాత ఈ జారే బండి నుంచి డ్రర్రని వచ్చేసాను ఫ్రెండ్స్. తర్వాత మేము ఇద్దరు నవ్వుకున్నాము, ఏంది ఇది బాగుందని. అప్పుడు మా తమ్ముడు, ఇది నా ఫోటో ఫ్రెండ్స్, ఇది అక్కడ ఫోటో తీపించుకున్నాను ఎక్కుతా ఉంటే. సో ఫ్రెండ్స్, ఇది స్వింగ్ కార్ ఫ్రెండ్స్. మేమైతే చాలా భయపడిపోయాము, ఎందుకంటే ఫస్ట్ టైం కదా వెళ్ళడము, అందుకని చాలా భయపడిపోయాము. తర్వాత కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, చాలా భయపడిపోయాము. అది దాన్ని పొజిషన్స్ చూస్తుంటే మాకు కార్పింది. అందుకు ఫ్రెండ్స్, నాకు ఫస్ట్లో భయం వేసేసింది, చాలా భయం వేసేసింది. అది దిగిన తర్వాత కూడా చెప్పాను, అమ్మాయి చాలా భయంకరంగా ఉంది అని. తర్వాత అమ్మ చెప్పింది ఏంటంటే, సో దర్హాస్, ఇది భయంకరమైంది కాదు, నీకు భయంగా ఉండొచ్చు, కానీ మళ్ళీ అలవాటు అయిపోతే అన్నీ అలవాటు అయిపోతాయి అని చెప్పింది ఫ్రెండ్స్ మా మమ్మీ. చెప్తే ఆ తర్వాత నేను కూడా సరే అన్నాను. ఈసారి మళ్ళీ వెళ్తే అప్పుడు భయం లేదు ఫ్రెండ్స్, భయం మొత్తం పోయింది, ఎందుకంటే థర్డ్ టైం కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది బైక్ గేమ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ భయపడిపోయాను, అంటే కింద పడిపోతానని, ఫస్ట్ టైం కదా, అందుకని కింద పడిపోతానని కాలు పెట్టి నడిపాను. తర్వాత దీనికి కూడా అమ్మకి చెప్పా, అమ్మ నేను పడిపోతానేమో, నాకు భయం వేస్తుంది అని. అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, ఇది అసలు కిందే పడదు, నువ్వు పొజిషన్స్ ఇస్తే సరిపోతుంది అని ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళాను, ఇందాక చెప్పాను కదా, మళ్ళీ వెళ్తే అప్పుడు ఇది కూడా భయం మొత్తం పోయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు ఎట్లా రైడ్ చేస్తున్నాను. ఇప్పుడు మా తమ్ముడు కార్ గేమింగ్ ఫ్రెండ్స్, వాడు ఈ గేమ్లోని ఇట్లా డ్రైవ్ చేస్తాడంటే, ఇంకా పెద్దయిన తర్వాత డ్రైవ్ చేస్తే ఇంకెవ్వరు ఉండరు ఫ్రెండ్స్. అట్లా డ్రైవ్ చేస్తున్నారు చూడండి గేమ్లో, నిసాన్ జీటీఆర్తో. సో ఫ్రెండ్స్, ఇది నేను అన్ని గేమ్స్ అయిపోయిన తర్వాత ఆడాను ఫ్రెండ్స్. నాకు అలసటగా అనిపించింది, అందుకే ఎక్కలేకపోయాను. అసలు నేను ఫైనల్గా కూడా ట్రై చేసే, కొంచెం పైకైతే ఎక్కాను ఫ్రెండ్స్ నేను. అప్పుడు అమ్మ చెప్పింది, ఫైనల్గా నువ్వు సాధించగలవు అని. సో ఫ్రెండ్స్, ఇది మళ్ళీ నిసాన్ జీటీఆర్తో మళ్ళీ ఈ గేమ్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్ వాడు, అంటే కంటిన్యూయింగ్. వీడు భలే రాలుతున్నాడు, కానీ వీడు ఫస్ట్ రాలేదులే అండి, ఆ రోజు సెకండో థర్డో వచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, అసలు కదిలిపోతుంది సీటు, అంటే మనం ఆడుతూ ఉంటే అది సీట్ కదిలిపోతూ ఉంటుంది. సో వాడు గుద్దుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాడు ఫస్ట్ రావాలని, కానీ ఏం చేస్తాం, వాడు సెకండో థర్డో వచ్చాడు. ఇప్పుడు చూసాడు ఫ్రెండ్స్, వాడు అమ్మ ముందు తీస్తూ ఉంది, వాడు అప్పుడే ఆడుతూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, వీడు భయపడిపోతున్నాడు, అమ్మ నేను పడిపోతాను నేను ఆ యాక్సిలేటర్ దక్కిన తర్వాత. గుద్దుకుంటానే ఉన్నాడు ఫ్రెండ్స్ వీడు. నేనైతే ఆ రోజు ఫస్ట్ వచ్చాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది నేను కార్డు పెట్టి ఆడలేదు, మామూలుగా ఊపిన ఇది వస్తుందో లేదో అని ట్రై చేశాను. ఇది డాషింగ్ కార్ ఫ్రెండ్స్. చూడండి మేము ఎట్లా ఆడుతున్నామో, మీరు కూడా ఆడతారా ఫ్రెండ్స్? ఇది ఆడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు ఫ్రెండ్స్ మేము ఎట్లా గుర్తుకుంటూ ఉన్నామో. సో ఫ్రెండ్స్, ఇది విఆర్ ఫ్రెండ్స్, దానిలో ఏదో కనిపించిందో నాకు తెలీదు, మర్చిపోయాను, ఎందుకంటే లాస్ట్ టైం కదా వెళ్ళింది, అందుకని ఫ్రెండ్స్. విఆర్ అంటే విఆర్ఏ కదా, మర్చిపోతాం. సో ఫ్రెండ్స్, ఇది మా అమ్మ బౌలింగ్ ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఒక్క దెబ్బకి అన్నీ పడిపోయాయి, మరి మా అమ్మ అంటే అట్లా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది టాప్లో మేము
రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇది మా తమ్ముడు మా డాడీ వాడికి ఏదో లాలీపాప్ కొనిస్తున్నాడు. సో ఫ్రెండ్స్ అన్నీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్ ఫ్రెండ్స్.